కాళేశ్వరం గురించి మళ్ళీ ఇంకో రోజు పెడదాం కానీ శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు వారు నన్ను ప్రశ్నించింది భక్త రామదాస్ గారు రాముడి యొక్క సొమ్మును వాడాడని నిజాం జైల్లో వేశారు. సామ రామ్మోహన్ గారికి ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ చోరీ ఎక్కడ ఉన్నాడు? జైలు ఉన్నాడు. కానీ మీరు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిరా? ఏది కట్టిరా? ఓన్లీ ఉట్టిగా కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావు గారిని ఒక్క నిమిషం. సామ రామ్మోహన్ గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూడచక్కనగా అనిపించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి పోయిన తర్వాత మీరు డబ్బా కొట్టినట్టు అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నంటే, ఈ రోజు సామ రామ్మోహన్ గారు యంగ్ టర్క్ లీడర్ కి నేను ఒకటి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పేర్లు మార్చుకొని తిరిగినంత మాత్రాన రేవంత్ గౌడ్ మీటింగ్ పోయి రేవంత్ గౌడ్ అనిపించుకొని, ముస్లిం మీటింగ్ పోయి రేవంత్ దీని అనిపించుకొని, ముస్లింస్ దగ్గర పోయి ఇది నాది ముస్లిం పార్టీ అని, మీ దాంట్లో 1-1-7 అంటే 9 సీట్లు, దాంట్లో 7 ఎంఐఎం కు పోతే 2 మీయా. ఆయన మరీ జర్నలిస్టులను రాసుకున్నాడు 1-1-7 అని. రెండోది నేను ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ రోజు ఈ నెంబర్ అనేది 182 అనేది కలగన్నాడా? రేపు డెఫినెట్ గా సంతోషిస్తున్నాం, జమిలీ ఎన్నికలకు మద్దతు పలుకుతున్నందుకు సంతోషిస్తున్నాం. కానీ మీ నాయకుడేమో అక్కడ వ్యతిరేకిస్తున్నాడు కదా. ఇదే మాట అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏఐసిసి నడుపుతున్నాడా? ఏఐసిసి ఈయన నడుపుతుందా? రెండోది, నేను ప్రధానమంత్రిని చేస్తా రాహుల్ గాంధీని, నేనే 20 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిని అవుతా, ఈ రోజు నేను మాత్రమే కేసీఆర్ గారిని జైల్లో పెడతా, ఈ రకంగా అనేక మాటలు మాట్లాడినారు. ఏ ఒక్కటన్నా జరుగుతుందా? రెండోది నేనేమంటున్నా, ఇవాళ మీ ఏఐసిసి అంటేనే యాంటీ ఇండియా కాంగ్రెస్ కమిటీ, లైక్ ఏఐఎంఐఎం యాంటీ ఇండియా ఎంఐఎం లాగా పనిచేస్తా ఉన్నారు మీరు. మీ సెక్రటరియట్ దారుసలాంలో ఉంది. మీ సెక్రటరియట్ ఎక్కడన్నా ఉంది అంటే సల్కం చెరువుకు సలాం కొట్టేటటువంటి వ్యవహారం మీది. సరే, అవన్నీ వేరే ఆస్పెక్ట్. నేను ఎన్నికల ప్రచారంలో ఒక నాయకుడు వేదికపై ఊగిపోతూ నేను గెలవకుండా నన్ను ఎవరు ఆపుతారు? ఎవరు ఆపుతారండి? అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఆపుతారు. అహంకారపూరితమైన మాటలు. నేను కదా ఓటేసేది, గెలిపించేది నేను కదా, ప్రజలు కదా సాటిస్ఫై. ఎవరిని అంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారిని ఊగిపోతూ అన్నారని. రెండోది ఆయన ఏమంటున్నాడు, 42% కామారెడ్డి డిక్లరేషన్. అవును, నేను పోయి ఒక గుట్టని ఎత్తుకుంటా, నన్ను మేపురి 6 నెలలు, ఆ తర్వాత నేను ఎత్తుకుంటా అన్నాడు. 6 నెలలు ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా మేపి ఎత్తుకుంటాడేమో ఆ గుట్టని అనుకుంటే, అంత మేసి బలిసిన తర్వాత ఇలా గుట్టని ఎత్తి నన్ను వీపులో పెడితే నేను మోస్తానంటే ఏమన్నట్టు? మోడీ గారి గురించి అన్నా. రెండోది నేనేమంటున్నంటే, సరే ఎవరు ఏమైతే నేమి ఇవాళ పేర్లు మార్చుకున్నటువంటి నాయకులు, కేటీఆర్ అయితేనేమి అవసరం కోసం, రాజకీయాల కోసం ఇది ఎక్కడ నేను వినలేదు. రేవంత్ గౌడ్ ఇవన్నీ ఎక్కడ పేర్లు ఎక్కడ మార్చుకున్నారు? రేవంత్ రెడ్డి గారే మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారే అన్నారు, నన్ను రేవంత్ ఉద్దీన్ అని పిలవండి, నన్ను రేవంత్ గౌడ్ అని పిలవండి, నన్ను రజకుల దగ్గర పోయినప్పుడు రేవంత్ రజక అని పిలవండి, యాదవ్ల దగ్గర పోయినప్పుడు రేవంత్ యాదవ్ అని పిలవండి అని చెప్తా ఉన్నాడు. కేటీఆర్ కూడా ఆయన వాళ్ళ ఫాదరు రాజకీయాల కోసం పబ్బం గడుపుకోవడానికి ఎన్టీ రామారావు పేరుని తన కొడుకు పేరు మార్చుకున్నారు. సో ఈ రకంగా పేర్లు మార్చుకొని తిరిగేటటువంటి వాళ్ళని ఏమంటారో సమాజం మీరే ఆలోచన చేయాలి. ఆ అవసరాలు ఎందుకు వస్తే ఆలోచన చేయాలి. ఓట్ల కోసం, రాజకీయాల కోసం ఇంతకు ఇది చేస్తారంటే ఇక మనం వారి గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. నేనేమంటున్నా అంటే, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఎన్నుకుంటారు. ఈ రోజు ఆ ఎన్నికల వాతావరణం కూడా లేనప్పుడు ఇలాంటి ఇలాంటి మైండ్ గేమ్ నువ్వు అనుకుంటున్నావు, కానీ అదే మైండ్ గేమ్ తో నువ్వు పప్పులో కాలేసినావు. ఈ రోజు ఎన్నికలు కనుచూపు మేరలో కూడా లేనప్పుడు ఈ రకమైన ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ ఫిగర్స్ జనం మీద వదులుతున్నారు? ఆ తర్వాత మీరు అన్నట్టు మైండ్ గేమ్, ఇది మైండ్ గేమ్ లో భాగమా? తన ఎమ్మెల్యేలు చేజారిపోతా ఉన్నారు, సీనియర్ మంత్రులు కూడా ఈయన మీద కంప్లైంట్స్ ఎక్కువైనాయి. సో ఆత్మవిశ్వాసం నిలబెట్టాలి కార్యకర్తలు. ఎవరికి సీనియర్ మంత్రులు ఈయన మీద ఎవరికి? ప్రధానమంత్రి గారికి కంప్లైంట్ చేస్తున్నారా? యా, ఎందుకంటే నేనే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యాలి, అందుకోసం తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిని చేశారా? అందుకోసమా? మొన్న ఏమన్నాడు, రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రిని చెయ్యడానికి తెలంగాణ ప్రజలు మనం. సో ఆ రకంగా ఏంటి అసలు నేను అనే దానికి స్థానం ఎక్కడ? తెలంగాణ గతంలో నిజాం లాంటి నియంత్రణ చూసినారు, ఇవాళ రజాకార్ లాంటి సర్కారును చూస్తా ఉన్నారు. సో మీరు ఎక్కడ పోతా ఉన్నారు? తెలంగాణ ప్రజలు దేనికైనా వస్తారండి, కానీ అహంకారానికి చోటు లేదు తెలంగాణ ప్రాంతం. సరే, అంటే మీరు ఆయన ఎందుకంటున్నారు నాకు తెలియదు, కానీ
నిన్న సభలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అన్నారు కానీ నేను అధికారంలోకి వస్తాను నిన్న అనలే. కాన్ఫిడెన్స్ చూపించి నేనే ఒక 6 నెలల ముఖ్యమంత్రిని, క్రితం, ఒక 6 ఈ నెలల్లో సీటు ఒక- కొడుతూ నేనే ముఖ్యమంత్రిని అనగానే అదే చెప్తున్నా నేను కూడా శ్రీనివాస్ గారు అదే చెప్తున్నా. ఒక 7-8 నెలల క్రితం మాత్రం 2-3 సందర్భాల్లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అన్నారు హిట్లర్ ఆవహించినప్పుడు ఆత్మ ఆవహించిన రోజు అన్నారు. నుంచి అప్పుడు నేను కూడా డిబేట్ పెట్టాను, కాంగ్రెస్ పార్టీలో ఇలా అన్న వ్యక్తి నాయకుడు ఎవరు లేరు, రాజశేఖర రెడ్డి కూడా ఇలా అనలేదని. తర్వాత ఆయన ఎప్పుడు మళ్ళీ నేనే అనేది వాడలేదు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అన్నారు. కానీ మరి మీరు అంటున్నారు నేనే నా అనేది, మీరు బహుశా వేరే దగ్గర విన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నట్టున్నది. మీరు ఆ నేనే అంతా బీకే గారు అనేది నేను మీరు వేరే ఒకటే దగ్గర చెప్తా ఉన్నాను. విన్నట్టున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, సీఎం కుర్చీని చూపిస్తూ దాన్ని కొట్టి ఈ సీటు ఊకే రాలేదు, నేను తొక్కుకుంటూ పోయినా ఈ సీటు 30 ఏళ్ళు నేనే అని చెప్పి మాట్లాడడం జరిగింది మీ ఇంటర్వ్యూ. అది నేనే చెప్తాను కదా, 7-8 నెలల క్రితం 1-2 సందర్భాలు అన్నారు. తర్వాత దాని మీద రకరకాల చర్చలు జరిగినాయి. తర్వాత ఎక్కడ మళ్ళీ ఆయన దాన్ని రిపీట్ చేసిన సందర్భం లేదు. సరే ఇప్పుడు అది ఇష్యూ కాదనుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నేనే సీఎం అనే నమ్మకం ఆయనకు ఉండొచ్చు, లేదా ఇంకెవరికన్నా కూడా ఉండొచ్చు. ఇప్పుడు అది కాదు చర్చ. అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది 117 సీట్లతో రాముడిపై ఆన అని ఆయన అన్నారు అని అంటే ఒట్లు ఎవరేస్తారండి? ఎవరు నమ్మకపోతే లాస్ట్ రిజల్ట్ అంటే మనం ఇక ప్రజలు మనం కూడా జై శ్రీరామ్ అని అంటాం కదా. మరి అంటే నాకు అర్థం కాలేదు శ్రీనివాస్ గారిది. మనం కూడా జై శ్రీరామ్ అని అంటాం కదా. కాదు, భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి పచ్చిబట్టలతో రావాలని మరి ఎవరు అన్నారండి? శ్రీరామ్ అన్నం కానీ ఈ సాంప్రదాయం అంతా ఎవరు అన్నారు? భాగ్యలక్ష్మి గుడి కాడికి వచ్చి ఒట్టు తిందామని అన్నది ఎవరు? మరి ఒట్లు ఛాలెంజ్ చేసినందుకు మేము వచ్చినాం, తడిగుడ్డలతో బండి సంజయ్ గారు వచ్చినారు. ద్వంద్వైఖరి ఎందుకు లేసినన్నా? ఇప్పుడు మాకు హిట్లర్ ఆవశిస్తే మీ గజ్ని ఆవచించినట్టుండి, ఎందుకు ఓడిపోయినాడు కదా భీష్ముడు. మిమ్మల్ని మీ బీజేపీ వాళ్ళని మొహమ్మద్ గజ్ని ఆవహించిండు మిమ్మల్ని. అప్పుడు ఎట్లయితే దేవాలయాల మీద దాడులు చేసిర్రో అలా ఆత్మలు మిమ్మల్ని ఆవహించేసిర్రో, దేశంలో ఉన్న గుళ్ళని మొత్తం ఆవహించి మొత్తం అన్ని ఏమైనా దండయాత్ర చేస్తా ఉన్నారు దేవుళ్ళ సొమ్ముని. ఒక దగ్గర కాదు, అన్ని దగ్గర. బీజేపీ ఎందుకు చేస్తుంది కానీ అక్కడ ఎక్కడో జరిగింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఒక చిన్న విషయం, రేవంత్ రెడ్డి గారు నేనే ముఖ్యమంత్రిని అయితే అని మొన్న 6 నెలల 12 నెలల క్రితం అన్నాడు ముఖ్యమంత్రి. ఆయన కాన్ఫిడెన్స్ ఎప్పుడు చెప్తాడు, చెప్పింది చేస్తాడు. ఓకే, కానీ నేనే అనే దాని మీద అప్పట్లో 2-3 సందర్భాలు అంటే చర్చ జరిగినాక ఆయన ఆపేశాడు దాన్ని. ఎక్కడ నేనే అనేది వాడడం లేదు. రైట్, ఎనీవే రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ల నంబర్ చెప్పడంతో పాటు బీఆర్ఎస్ నాకు 70-75 అని వాళ్ళు అనడం, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రేవంత్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు అనే దాన్ని పదే మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో అందరికంటే ముందు జమిలీ ఎన్నికలు వస్తాయి, సీట్లు పెరుగుతాయి. 29లోనే తెలంగాణకు కూడా ఎన్నిక జరుగుతుంది, 28లో కాదు. నేను మరి ఇంకొక 6 నెలలు అందరికంటే రికార్డు సృష్టిస్తే 6 నెలలు అదనంగా ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం నాకే దొరుకుతుందని కూడా అన్నారు ఆయన. సో ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? జమిలీ ఎన్నికలు 29లో వస్తాయనే ఆ నమ్మకానికి గల కారణాలు ఏంటో చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.